హాయ్ అండి. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నానండి. సాయి మినపప్పు, పట్టు మినపప్పు రెండు కలిపి చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సాయి మినపప్పుతో చేసుకుంటే కొంచెం నోటికి జిగురుగా అంటుకుంటుంది గమ్మిగా. అందుకే నేను ఈ రెండు మిక్స్ చేసి అయితే వేస్తున్నాను. ఒక 4 స్పూన్లు రైస్ కూడా తీసుకున్నాను, బియ్యం. ఇప్పుడైతే కడాయి అయితే పెట్టుకున్నానండి. వేడైతే అయింది. ఇప్పుడు నేను పప్పు అయితే వేసేస్తున్నాను. ఈ రెండు పప్పులు వేసేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయిస్తే లోపల వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. పైన వేగిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. వేగిన తర్వాత చూపిస్తాను. పప్పు అయితే ఫ్రై అయిపోయిందండి. నోట్లో వేసుకుంటే కరకరలాడుతూ ఉన్నదనుకో మంచిగా ఫ్రై అయినట్టండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను ఇప్పుడు పక్కకు తీసేసి బియ్యం అయితే వేయించుకుంటాను. పప్పు అయితే తీసేసుకున్నాను కదా, బియ్యం వేసుకుంటున్నానండి. ఇది కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బియ్యం కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు. పప్పులు అయితే చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టుకుని చూపిస్తాను. ఇదిగోండి, మెత్తగా అయితే నలిగిపోయింది, పౌడర్లా అయిపోయింది. అంతేనండి. పిండి అయితే మెత్తగా అయిందండి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను. ఈ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లో. మిక్సీ జార్లో వేసుకున్నాను కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. బెల్లం ఇలా మిక్సీలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనం కోరుకోకుండా టైం అయితే పట్టదండి. దీంట్లో వేసేసుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడైతే నెయ్యి వేసుకుని నేను సున్నుండలు అయితే చుట్టుకుంటానండి. నెయ్యి అయితే వేసుకున్నాను నేను. సున్నుండలు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మిక్సీలోనే చేశాను నేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా చేసుకుని పిల్లలకైతే పెట్టొచ్చు. హెల్త్కి అయితే చాలా మంచిది. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.